ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న భారీ ఇనుప బోట్లు అధికారులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. గత 4 రోజులుగా కార్మికులు గంటల తరబడి తీవ్రంగా శ్రమిస్తున్నా భారీ క్రేన్లతో పైకి ఎత్తేందుకు ప్రయత్నించినా బోట్లు మాత్రం కదలడం లేదు. దీంతో బలమైన గొలుసులను బోట్లకు కట్టి వెనక్కి లాగేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న భారీ ఇనుప బోట్లు అధికారులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. గత 4 రోజులుగా కార్మికులు గంటల తరబడి తీవ్రంగా శ్రమిస్తున్నా భారీ క్రేన్లతో పైకి ఎత్తేందుకు ప్రయత్నించిన బోట్లు మాత్రం కదలడం లేదు. దీంతో బలమైన గొలుసులను బోట్లకు కట్టి వెనక్కి లాగేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రకాశం బ్యారేజ్ వద్ద కొట్టుకొచ్చిన ఆ బోట్లను లాగేందుకు కార్మికులు శ్రమించినా ఇంకా దాని పని పూర్తి కాలేదని తెలుస్తుంది. దానికి పూర్తి వివరాలు ఏంటి దానికి సంబంధించి? ప్రస్తుతానికైతే ఏదైతే ఒక ఆపరేషన్ ప్రకాశం బ్యారేజ్ లో ఉన్నటువంటి ఇరుక్కుపోయిన బోట్లు శ్రమిస్తున్నారైతే మొదటి నుంచి కూడా ఈ ఏదైతే ఎక్స్పర్ట్స్ అయితే ఆ బోట్లని వెలికి తీసే పనులతో చాలా శ్రమిస్తున్నట్లు మనం ప్రధానంగా చూస్తానే ఉన్నాం. గత 4 రోజుల నుంచి కూడా ఈ బోట్ల పైన మాత్రం అనేక రకాలుగా అంటే దీంట్లో ప్రస్తుతానికి ఈ బోట్ ని లోపల నుంచి అండర్ వాటర్ నుంచి కట్ చేసి బయటకు తీయాలని చెప్పేసి కూడా ఆలోచన అయితే చేసి ఏలూరు నుంచి డైవింగ్ టీమ్ నుంచి కూడా తెప్పించి వారితో అండర్ వాటర్ లోకి వెళ్ళి కటింగ్ చేయటం కూడా చేస్తున్నా కూడా బోట్లో అయితే చాలా కష్టసాధ్యంగా ఉందని చెప్పేసి ఇక్కడ వచ్చిన ఈ డైవింగ్ టీం కూడా చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అదే కాకుండా మొదటి రోజైతే ఈ యొక్క బోట్లని పెద్ద పెద్ద క్రేన్లు అంటే దాదాపుగా 50 టన్నులు లిఫ్ట్ చేయగల బోట్లను ఆ క్రేన్లు తీసుకొచ్చి ప్రయత్నం మొత్తం కూడా విఫలమైనట్లే చెప్పుకోవచ్చు. అదే విధంగా మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వేరే బోట్లు అంటే ఒక 4 బోట్లను తీసుకొచ్చి ఈ బోట్లను గొలుసులు పెట్టి లాగాలని ప్రయత్నం చేసినా కూడా అప్పటికి కూడా ఒక కనీసం ఒక 10 ఇంచెస్ కూడా అంటే ఏదైతే 10 అడుగులు కూడా కదలలేని పరిస్థితి అక్కడ కనబడుతూనే ఉంది. కానీ ఏదైతే ఈ కచ్చులూరు బోటు ప్రమాదం గతంలో జరిగినటువంటి బోటు ప్రమాదం కచ్చులూరు బోటు ప్రమాదంలో దానిలో బాగా శ్రమించి పనిచేసినటువంటి అబ్బులైన యొక్క ఈ నేతృత్వంలో ఈ టీం అంతా పనిచేస్తుంది. ఈ టీం కూడా ఇందాకైతే మనం మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రధానంగా ఒకటే చెప్తున్నా, ఈ రోజు తప్పకుండా ఓ బోటును అయితే మేము బయటకు వెలికి తీస్తాము, గ్యారంటీగా ఈ బోట్ను వెలికి తీస్తాం. దాదాపుగా ఈ బోట్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ అంటే ఏదైతే నీటి అడుగు భాగం నుంచి కట్ చేయడం కష్టసాధ్యంగా అయితే మాకు కనబడుతుంది. అదేవిధంగా ఒక్కొక్క బోటు దీని యొక్క బరువు 60 నుంచి 100 టన్నుల పెద్ద బరువు ఉండటం వల్ల ఇది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయితే వస్తుంది. అదేవిధంగా 250 టన్నులు ఇసుక తీసుకెళ్ళాక అది పెద్ద బోట్లు అవటం ఇప్పటి వరకు కూడా ఈ బోట్లు వెలికి తీయడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా వారు చెప్పడం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క బోట్లు ఏదైతే విడివిడిగా బయటకు తీసుకొస్తాం మరొక 100 మంది అంటే సిబ్బంది ప్రస్తుతానికైతే 100 మంది సిబ్బంది దీని మీద అయితే పెద్ద ఎత్తున అయితే పనిచేస్తున్నట్లు మనకు ప్రధానంగా అయితే కనబడుతుంది. ఈ బోట్ల తొలగింపు అయితే చాలా వేగవంతంగా అయితే అధికారులు దగ్గరుండి అయితే చేయిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద గ్యాస్ కట్టర్లతో ఈ యొక్క ఐరన్ గొలుసులతో అయితే దీన్ని ఏ విధంగా తీసుకురావాలనే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. 2 రోజుల్లో పడవలను బయటకు తీస్తామని చెప్పేసి కూడా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఈ యొక్క బోట్లు ఏదైతే బయటకు తీసే వర్కర్లందరికీ హెడ్ గా ఉన్నటువంటి ఈ యొక్క అబ్బులు అయితే చెప్తున్న ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజు ఎట్లాగైనా సరే మేము బోట్లు బయటకు తీస్తాము, కానీ మొత్తం నుంచి కూడా ఏదైతే ఆ బోట్లు అనేది తిరగబడిపోవటం నీటి అడుగున ఉండటం అది చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి అయితే ఈ బోట్ల నుంచి పనిచేస్తున్నటువంటి అబ్బులు అయితే మనకు ప్రస్తుతానికి చెప్తున్న పరిస్థితి విషయాల్ని. అయితే కృష్ణ, బోట్లు వెలికి తీసేందుకు ఇంకా ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తుందంటారు? ప్రస్తుతానికైతే ఈ యొక్క వర్కర్లు అయితే 100 మందిని పెంచాము, మరొక అవసరం మేరకు ఇంకా వర్కర్ని పెంచుతాము.
కానీ ఈ రోజు అయితే గ్యారంటీగా పురోగతి కనిపిస్తుంది. 1-2 రోజుల్లో అది బోట్లన్నీ 100% బయటకు తీస్తాం. ఇప్పటికే అధికారులు కానీ మంత్రులు కానీ ఇప్పటికే దీని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడము, దీంతో పాటు దగ్గర ఉండి హోమ్ మినిస్టర్తో పాటు ఇరిగేషన్ శాఖ నిమ్మల రామాయణతో పాటు ముఖ్యమంత్రి కూడా దీనిపైన కంప్లీట్ గా దీని మీద రివ్యూ ఎప్పటికప్పుడు చేయటము, అధికారులందరినీ ఇక్కడే మోహరించడం చూసుకున్నట్లయితే ఈ బోట్లని గ్యారంటీగా 1-2 రోజుల్లో వెలికి తీస్తారంటే ఎటువంటి సందేహం లేదని ప్రస్తుతం మనకు చాలు. థ్యాంక్ యూ కృష్ణ. పెద్దపల్లి జిల్లాలో నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క